హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందాకే ఒక అంబ్రెల్లా కటింగ్కి వీడియో తీసి పెట్టానండి. అది క్లారిటీగా వచ్చిందో రాలేదో అంతే, ఎందుకంటే ఇది మిక్సింగ్ కలర్లో ఉంది కాబట్టి కలర్ కనిపించట్లేదు. అయితే వీడియో ఇంకోటి ఏంటంటే, వీడియో తీస్తుంటే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి నేను 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ అది బ్యాక్న కొద్దిగా ఏమంటారు, అది గూనిలాగా ఉంటుంది కదా కొంతమందికి. బ్యాక్ అనేది బ్యాక్ సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ షోల్డర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ పడిపోతూ ఉంటుంది. అలా ఉండకుండా ఉండడానికి ఇలా చేయాలని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదండి, ఇది ఇంతవరకు నేను చెప్పలేదు మీకు. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే ఇక్కడ 6 పెడతాం కదా, అలా పెట్టేసి ఇది వచ్చేసి ఫ్రంట్కి యూస్ చేయాలండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, నేను 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇది ఎందుకు తీసుకోవాలంటే, మనకు వెనక వేసుకున్నప్పుడు ఇక్కడ ఇట్లా గుంజినట్టు ఉంటుందన్నమాట. బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ మీరు గమనించినట్లయితే కొంచెం ఇలా గుంజినట్టు ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఇక్కడ ఫుల్ షోల్డర్, ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నామో అక్కడ ఇంత పెట్టేసి దీనికి ఫ్రంట్ యూజ్ చేయండి. ఇది ఫ్రంట్. ఇంకోటి 1/2 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఎక్కువ గుంజితే ఎక్కువ, తక్కువ గుంజితే 1 ఇంచ్ 1.5 ఇంచ్ లోపు పెట్టవచ్చు అనమాట. అదే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టాను. పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడ ఒక డాట్ పెట్టేసి, ఇక్కడ ఒక డాట్ పెట్టేసి స్కేల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్. ఇక్కడేం నేను ఎక్కువ తక్కువ ఇక్కడేం పెంచలేదండి, జస్ట్ ఇక్కడ మాత్రమే 1/2 ఇంచ్ పెంచాను. ఇక్కడ మాత్రమే 1/2 ఇంచ్ పెంచాను. ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ సేమ్ ఇందులో ఇలా కలిపేశాను. ఓకే, 1/2 ఇంచ్ డిఫరెంట్తో ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్. ఇక్కడ ఒక స్ట్రేట్ మధ్యలో లైన్ గీసేసి ఇక్కడ 1.5 ఇంచ్కి ఇక్కడ పెట్టానండి. ఇక్కడ మధ్యలో లైన్ గీసేసి ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకే, ఇలా పెట్టాను. అండ్ ఇది వచ్చేసి కుచ్చులు వస్తే ఇక్కడ చంకలో కుచ్చులు వస్తాయి. ఎందుకోసం అంటే అప్పర్ షోల్డరు చెస్ట్ అనేది మనకు 2 ఇంచెస్ కింద ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఛాతీ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు కుచ్చులు వస్తుంటాయి. ఆ కుచ్చులు రాకుండా ఉండడానికి ఇలా మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత అది ఎంత ఉందో అంత కొలిసేసి బాడీ పైన మెజర్మెంట్ తీసుకుంటే ప్లస్ 3 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ మనిషిని బట్టి లావుగా ఉన్నారా బక్కగా ఉన్నారా చూసుకొని ఇక్కడ ఎంత ఉందో అంత కొలిచేసుకుని దానికి మార్జిన్ యాడ్ చేసి ఇక్కడ ఒక డాట్ పెట్టాలి. ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంత ఫుల్ చెస్ట్ ఎంత ఉందో అంత తీసుకొని, ఇప్పుడు నేను సపోజ్ 10 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టానండి. ఇది వచ్చేసి చెస్ట్ భాగం. చెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది, అప్పర్ చెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అయితే దీనికి వ్యత్యాసం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ అలాగే పెట్టేసి ఇక్కడ ఎంత ఉందో అప్పర్ చెస్ట్ అలా ఇక్కడ ఒక డాట్ ఎంతవరకు వస్తే అంతవరకు టిక్ పెట్టుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ కిందికి ఒక గీత పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇలా కటింగ్ మాత్రం ఇదే చేయాలండి. జస్ట్ మనం కుట్టేటప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. కటింగ్ మాత్రం ఇదే, పొరపాటున కటింగ్ చేయకండి. కటింగ్ మాత్రం ఇదే ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ చేసి ఇక్కడ అనేది కుచ్చులు అనేటివి రావన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మంచి ఇన్ఫర్మేషన్ అందించే వీడియో అండి. మీకు స్టిచ్చింగ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. అండ్ ఇది మీకు ఉపయోగపడిందని మీరు అనుకుంటే మాత్రం నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి ఫుల్ అంబ్రెల్లా నేను కటింగ్ చేస్తున్నానండి. బాడీ అంబ్రెల్లా కాదు, ఫుల్ అంబ్రెల్లా. ఓకే, 2 మీటర్స్లో నేను కట్ చేశాను. వీడియో పోస్ట్ చేసి పెడతానండి. అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి వీడియో. నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.